కానీ ఈ పద్యం మాత్రం మిమ్మల్ని అడిగాను, ఇందాక మీరు అంగీకరించారు. ఓ ఇప్పుడంతా ఇంత పెద్దవాళ్ళ మొదటి ఏం పోయిన సంవత్సరం ఈ వేదిక మీద ఫస్ట్ తెలుగు ప్రపంచ మహాసభల ఆరంభ సభకు ఆహ్వానించి నన్ను ఆశీర్వదించిన ఈ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వ్యవస్థాపక చైతన్య రారాజులు అన్న మీకు శరణాగతి శరణాగతి శరణాగతి. మీ ఆలోచనకు ఆసీనులైన పెద్దలు, నాకు తెలుగు భాష ఎంత ఇష్టమో, తెలంగాణ తెలుగు నేల ఏదైనా ఇష్టం. ఈ రెండూటి కంటే ఈ సారు మీసం అంటే మామూలు ఇష్టం కాదు. నా భాషకు, నా తెలుగు భాషకు బాపిరాజు ఒక్కరే ఆ మీసంతో సంతకం చేశాడు. అమ్మ స్తనుబాలకు తెలుగు భాష, అమ్మ స్తనుబాలు ఆరనంతకాలం ఈ నేల మీద తెలుగు భాష వరిదిల్లుతూనే ఉంటుంది. మా సారు మీసములాగా మీసములాగా. ఇప్పుడు బాలేందుకే, తర్వాత మాట్లాడదాం. భాష కోసం మాట్లాడదాం. కాటిక కంటి నీరుచ్చను కట్టుపైన బడ ఎలా నేర్చదో కైటపదైత్యమర్ధనుని గాదిని కోడల హే మదాంబ యో అకట గర్భరాని నిన్నాకటికి నిగునిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అన్న పోతనామాత్రుడు పుట్టిన నేల మీద పురుడు పోసుకున్నవన్నీ. ఏ భాష నేర్చుకున్నా నా తెలుగుకు విఘాతము కలుగుతుందని నా కవిత్వంలో నాకు తెలుగు తప్ప ఇప్పటికీ ఏ భాష నేర్చుకోలేదు నేను. ఒక మాట చెప్పాలి, ఈ వేదిక మీద పోయిన సంవత్సరం ఏ ముహూర్తమో కానీ సారు చైతన్య రారాజు గారు, ఈ సంవత్సరం అంతా నా జీవితంలో పండుగలాగానే సాగుతుంది, పండుగలాగానే సాగుతుంది. గోదావరమ్మ నిండుగా తలదాపున బారినట్టుగా నా అక్షరానికి మా తెలుగు తల్లికి మల్లెపూదండ అన్న శంకరంబాడి సుందరాచార్యుల గీతము ఈ నేలనంత పులకింపజేసినట్టుగా ఈ ఎల్ల తెలంగాణ నేలను జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణము. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నేల పచ్చ సీరే గట్టిందో నెమలి పూల రవికే దొడిగిందో, పొద్దునే బొట్టుగా పెట్టిందో